బిడ్డల కోసం తండ్రి తల్లి కష్టపడుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే. భారం లేని తల్లిదండ్రులు సోమరులుగా తయారు చేస్తారు పిల్లల్ని. భారం ఉండదు కొంతమంది తల్లిదండ్రులకి. వాడు ఇంట్లోకి తేవాలని, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని పోషించాలని ఏముండదు. దేవుని కృపతో ఇక్కడ ఎవరు అలా లేరని అనుకుంటున్నాను. ఉంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. అది అంటే దేవుడు కొంతమంది బిడ్డలకి, తల్లికి భారం ఉంటది, తండ్రికి భారం ఉండదు. తల్లి చాలా బాగా చూసుకుంటది బిడ్డల్ని. సాయంత్రం ఏం పెట్టాలి, పొద్దుటేం పెట్టాలి, వాళ్ళకి తిండి ఎలా సమకూర్చాలని చూసుకుంటది. వాళ్ళ అవసరం అది. కానీ తండ్రి పొద్దుట వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు, సంపాదిస్తాడు. కానీ బిడ్డలకి ఏం అవసరం, భార్యకి ఏం అవసరం, కుటుంబానికి ఏం అవసరం అనే అవసరతలో ఎవరు చూడలేడు? క్రైస్తవ తండ్రిగా ఉండేవాడు ప్రతి అవసరతలో చూడాలా. దేవునికి స్తోత్రం. ప్రతి అవసరతలో బిడ్డ యొక్క ఆరోగ్యం, బిడ్డ యొక్క ఫీడింగ్, భార్య యొక్క అవసరతలు, కుటుంబ అవసరతలు, ప్రతిదీ కూడా తను అవసరతలు